గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ దగ్గర పడింది. 23 ఫిబ్రవరి 2025. గంటలు రోజులు లెక్క పెట్టుకోవాల్సిన సమయం అన్నమాట ఇదే. బట్ అయితే ఇలాంటి సంక్లిష్ట సమయంలో మీ అందరినీ కన్ఫ్యూజన్లో పడేస్తున్న విషయం ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ సంబంధించిన కేసు అది గత 4-5 డేస్ నుంచి వార్తల్లోకి రావడం జరిగిందనమాట. నాకు కూడా చాలామంది మెసేజెస్ పెడుతున్నారు దీనికి సంబంధించి. ఈ వీడియో చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. నాకు కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఈ రోస్టర్ పాయింట్స్ కేసు ఏంది సార్, అసలు ఎగ్జామినేషన్ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా మరోసారి అని నాకు కూడా చాలా మెసేజెస్ రావడం జరిగిందనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే సిలబస్లో తప్పులు దొర్లినా దాన్ని సరిచేసుకోవచ్చు అనమాట. దాని ఇంపాక్ట్ పెద్దగా అభ్యర్థులపైన ఉండదు. కానీ రోస్టర్ పాయింట్స్ అనేటివి ఏ నోటిఫికేషన్కైనా హార్ట్ లాంటివి, గుండెకాయ లాంటివి అనమాట. అభ్యర్థులు చెబుతున్నట్టు నిజంగా నోటిఫికేషన్లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్లో తప్పులు దొర్లి ఉంటే అభ్యర్థులకు ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదనమాట. నేను ఇక్కడ ఎవరిని సమర్థించడం లేదు, ఎవరిని వ్యతిరేకించడం లేదనమాట. అభ్యర్థులకు న్యాయం జరగాలన్నదే నా పాయింట్ అనమాట. ఏ నోటిఫికేషన్ అయినా సరే, నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 అయినా, డివైఈఓ అయినా, పాలిటెక్నికల్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అయినా, ఇలా ఏపీపీఎస్సీ జారీ చేసే ఏ నోటిఫికేషన్ అయినా సరే ఏ తప్పులు లేకుండా జారీ చేయాలన్నదే నా పాయింట్ అనమాట. మరీ ముఖ్యంగా రోస్టర్ పాయింట్స్ లో తప్పులు ఉండడం అది నిజమైతే చాలా ఘోరమైన పరిణామాలకే దారితీస్తుంది. ఇటీవలే నాకు ఈ కేసు వేసిన పిటిషనర్ కి సంబంధించి అతను పేరు పార్థసారథి, అతని ఫోన్ నంబర్ ను కూడా నాకు కొందరు మెసేజ్ చేయడం జరిగిందనమాట. అతను ఎవరో నాకు తెలియదు. అతనితో నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు కూడా. రోస్టర్ పాయింట్స్ లో ఒక్క పాయింట్ కూడా తప్పుగా నోట్ చేయకూడదు అనమాట. ఒక్క పాయింట్ మిస్టేక్ అయినా ప్రతి కేటగిరీలో మెన్షన్ చేయబడిన రోస్టర్ పాయింట్స్ అన్ని కూడా తప్పుగా రావడం జరుగుతుంది అనమాట. దాంతో పాటుగా ఫర్దర్గా రాబోయే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్లో కూడా ఈ తప్పు అనేది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అంటే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్ ఎక్కడైతే ఎండ్ అయినాయో తర్వాత జారీ చేయబోయే నోటిఫికేషన్స్కి ఆ తర్వాత కేటగిరీస్ నుండి రోస్టర్ పాయింట్స్ని వేసుకుంటూ రావడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్ జరిగితే అది కంటిన్యూగా సరిదిద్దుకోలేని తప్పులా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. సో రోస్టర్ పాయింట్స్ని ఖచ్చితంగా సరి చేయాల్సిందే, లేకుంటే అభ్యర్థులకు అన్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఒకవేళ రోస్టర్ పాయింట్స్లో ఏ విధమైన తప్పు లేకుంటే అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం లేదన్నమాట. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఒకవేళ రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ అనేటివి నిజంగానే దొర్లి ఉంటే అభ్యర్థులు చెబుతున్నట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం జూన్ 1st ర్యాంక్ వచ్చినప్పటికీ మనం ఏ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో పోస్ట్ మనకు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. అది ఎప్పుడైనా మారచ్చు. కోర్టు జడ్జిమెంట్ తర్వాత ఎప్పుడైనా మన క్యాడర్ మారచ్చు అనమాట. జూన్ 1st ర్యాంక్ వచ్చినా సరే అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కాస్త మార్క్స్ అటు ఇటుగా వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కి సంబంధించి చివరిలో ఉన్నామనుకోండి, ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ ఉంటే ఆ అభ్యర్థికి, అలాంటి అభ్యర్థులకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ మిస్ అయి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ కి సెలెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. రోస్టర్ పాయింట్స్ లో మిస్టేక్ ఉంటే. అదే మరి కాస్త స్కోరు తగ్గి మరి కాస్త స్కోరు తక్కువగా వచ్చిన అభ్యర్థులు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో చివరిలో ఉన్న అభ్యర్థులకైతే రోస్టర్ పాయింట్స్ లో తప్పులు ఉండడం కారణంగా పోస్ట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ రోస్టర్ పాయింట్స్ లో మిస్టేక్స్ ఉంటే, రోస్టర్ పాయింట్స్ లో మిస్టేక్స్ లేకపోతే ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం లేదన్నమాట. సో అందువల్ల రోస్టర్ పాయింట్స్ లో ఏ విధమైన మిస్టేక్స్ ఉండకూడదు. పైగా ఇటీవలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నోటిఫికేషన్లో పేర్కొన్న ఏ ప్రొసీజర్ని, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా చేంజ్ చేయకూడదు అని. మీరు కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ ఈ టాపిక్ని చదివే ఉంటారు. రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ దొర్లితే అది అభ్యర్థుల పాలిట శాపమే అవుతుంది. అది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ అయినా సరే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ అయినా సరే అనమాట. అయితే ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, తీరా ఎగ్జామ్ దగ్గర పడిన తర్వాత ఈ కేసు రావడం ఏంటి సార్, ఇన్ని రోజులు ఈ కేసు ఏం చేస్తోంది అని సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వేస్తున్న ప్రశ్న అనమాట. బట్ ఇక్కడ ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ కేసు కొత్తగా వచ్చింది కాదనమాట. జనవరి లేదా ఫిబ్రవరి 2024లోనే, అంటే
గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కన్నా ముందు వేసిన కేసు అనమాట ఇది. బట్ ఇది ఇంతవరకు కోర్టులో హీరింగ్కు రాలేదన్నమాట. దానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. అంటే కోర్టు కేసు అంటే వందల వేలల్లో జరిగే పని కాదనమాట. లక్షల్లోనే డీల్ చేయాల్సి ఉంటుంది. కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు ఇవన్నీ. బహుశా అభ్యర్థుల వద్ద అంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ సపోర్ట్ లేకపోవడం కారణంగా కాస్త డిలే అయి ఉంటే ఉండవచ్చు. తర్వాత మీ అందరికీ ఉన్న మరో డౌట్ ఏంటంటే ఈ కేసు ఎప్పుడు హీరింగ్కి వస్తుందనేది. నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ ఈ కేసు కోర్టులో హీరింగ్కు వచ్చే అవకాశం ఉందని నాకు మన మిత్రులు చెప్పిన మాట అనమాట. ఇది మండే ఆర్ ట్యూస్డే. అయితే చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అని కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నది కోర్టే నిర్ధారణ చేయడం జరుగుతుందనమాట. మనం ముందే చెప్పలేం కదా. ఈ విషయాలన్నీ ఏంటంటే మనం ఫైల్ చేసిన కేసులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ బేస్ చేసుకొని స్టే అనేది ఇవ్వడమా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయడం జరుగుతుందనమాట. ఒకవేళ స్టే ఇస్తే షెడ్యూల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. స్టే ఇవ్వకపోతే సేమ్ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉంది. ఫైల్ చేయబడిన కేసులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ని బేస్ చేసుకొని స్టే అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మన లాయర్ ఎలా వాదిస్తాడు కోర్టులో అనే అంశం కూడా చాలా కీలకమైన రోలు ప్లే చేస్తుందన్నమాట. ముఖ్యంగా రోస్టర్ పాయింట్స్ వల్ల అభ్యర్థులకు జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఫోకస్ చేసి కోర్టులో వాదిస్తారు అనేది కూడా చాలా కీలకమైన రోలు ప్లే చేస్తుందన్నమాట. సో అందువల్లనే స్టే వస్తుందా రాదా అనే విషయాన్ని మనం ముందే చెప్పలేం. బట్ నా పాయింట్ ఏంటంటే అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు అనమాట. ముఖ్యంగా అభ్యర్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొని తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉంటారనమాట. ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, తమ వయసుకు సంబంధించిన సమస్యలు కానీ, వీటితో పాటుగా బంధువులు లేదా సమాజం నుంచి వచ్చే అవహేళన సంబంధించిన మాటలు, ఎగతాళితో కూడిన నిరుత్సాహపరిచే మాటలు, ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ అభ్యర్థులు తాము ఏదో సాధించాలి, తమ లైఫ్లో అభ్యర్థులు సమాజంలో గుర్తింపు ఉన్న ఏదో ఒక మంచి గవర్నమెంట్ క్యాడర్లో పోస్ట్లో స్థిరపడాలి అనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్ అనమాట ప్రతి అభ్యర్థికి. సో అభ్యర్థులు తమ లక్ష్యాన్ని సాధించాలి అంటే నోటిఫికేషన్లో ఏ రకమైన మిస్టేక్స్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా నోటిఫికేషన్కు హార్ట్ లాంటి రోస్టర్ పాయింట్స్లో చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు అనమాట. ఇక్కడ నేను ఎవరిని సమర్థించడం లేదు, ఎవరిని వ్యతిరేకించడం లేదనమాట. బట్ అభ్యర్థులకైతే ఇన్ని కష్టాలు ఎదుర్కొని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఏ విధమైన నష్టం జరగకూడదన్నదే నా పాయింట్ అనమాట. సో అభ్యర్థులు ఫైల్ చేసిన కేసులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ని బట్టి స్టే వస్తుందా రాదా అనేది మండే లేదా ట్యూస్డే, సోమవారం లేదా మంగళవారం మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎనీవే మీ ప్రిపరేషన్ను మీరు కొనసాగిస్తూ ఉండండి. తర్వాత అప్డేట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ ఆల్ ద బెస్ట్.